కార్యక్రమాన్ని చేయడం నిజంగా ఈరోజు సైబర్ నేరాల పట్ల మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే చాలా ఉన్నాయి. సో అందరికీ మరొకసారి సైబర్ గురించి గౌరవించినటువంటి మన ఐపీఎస్ గారిని అలాగే ఈ సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రాం చాలా అవసరము. విద్యార్థులను సైబర్ వాలంటీర్స్గా తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాము, సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతుండడము అందరూ గమనిస్తున్నారు. సో దీంట్లో ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ సైబర్ నేరాల బారి నుంచి ప్రజలను కాపాడాలనేటువంటి సదుద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రోగ్రాం తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీంట్లో మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, మా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించి ఏ విధంగా సైబర్ నేరాలను అరికొట్టచ్చు, ఈ డేటా చౌర్యాన్ని ఎలా అరికొట్టచ్చు అనే దాని మీద మా విద్యార్థులు కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం మా ఆడిటోరియంలో నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది. సైబర్ సురక్ష, మన భద్రత, మన బాధ్యత అనే ఒక ట్యాగ్ లైన్తో పాటు ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇది బేసికలీ సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్. మనం ఒక 15 days కంటిన్యూస్ అవేర్నెస్ క్యాంపెయిన్ని కిక్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వైస్ ఛాన్సలర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ దిస్ ఫెసిలిటీ ఫర్ అస్. ఈ ప్రోగ్రాం భాగంగా ఈరోజు కిక్ స్టార్ట్తో పాటుగా మనం ఒక 3 డిజిటల్ వ్యాన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో డిఫరెంట్ మోడస్ ఆపరెండీస్తో పాటు ఎలాగా జనాలు సైబర్ నేరాలకి, సైబర్ మోసాలకి గురవుతున్నారు, దానికి సంబంధించి ఆ వెహికల్స్ ప్రతి విలేజ్లో, ప్రతి మండలాల్లో తిరుగుతాయి. దాంట్లో డిఫరెంట్ ఎంఓస్ సంబంధించిన వీడియోస్ తెలుగులో సింపుల్గా కామన్ పబ్లిక్కి అర్థమయ్యేటట్టు ప్రిపేర్ చేయడం జరిగింది. దాని ద్వారా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయితే సైమల్టేనియస్గా అవేర్నెస్ రన్స్ ఉండొచ్చు. డిఫరెంట్ సిమ్యులేటర్స్తో జిఎంఎస్ కేస్ని వాడి మనము పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్లడం ఉండొచ్చు. పోస్టర్స్ అన్ని చోట్ల ప్రామినెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్లడం ఉండొచ్చు. స్కూల్స్ అండ్ కాలేజెస్లో మన వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్తో అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని హౌ దే దెమ్సెల్స్ కెన్ రిజిస్టర్ యాజ్ సైబర్ వాలంటీర్. తద్వారా వాళ్ళు ఎలాగా పబ్లిక్కి మనము సైబర్ సేఫ్ అనంతపురం క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎలాగా మాతో పోలీస్తో పాటు దే కెన్ ఆల్సో వర్క్ టువర్డ్స్ ప్రిపేరింగ్ సైబర్ సేఫ్ అనంతపురం అనే దాని గురించి కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపడుతున్నాం. థ్యాంక్ యూ.